ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. ఈరోజు ఒక ప్రత్యేకమైన అంశంతో మీ ముందుకు వచ్చాను. యోబు 3:25లో ఒక మాట ఉంది. యోబు దైవజనుడు, యోబు నీతిమంతుడు, యోబు న్యాయవంతుడు, యోబు చెడుతనాన్ని విసర్జించి మరి దేవుని యందు భయభక్తులు గలవాడు. మరి ఇన్ని గుణాలు దేవుడే ఆయన గురించి చెప్తున్నాడు. యోబు 1లో ఊజు దేశమునందు యోబు అని ఒక మనుషుడు ఉండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడును దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అంటే చాలా సిస్టమేటిక్ పర్సన్, దేవునికి సమీపంగా ఉండే దైవజనుడు, ఎప్పుడు న్యాయము నీతి పాటించేవాడు, చెడుతనానికి దూరంగా ఉండేవాడు, దేవునికి దగ్గరగా ఉండేవాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. ఈ దేవుడే ఆయన గురించి చెప్తున్నాడు. 3:25 చూడండి. 3:25లో యోబు ఇలాగంటున్నాడు, ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదే నాకు సంభవించున్నది, నాకు భీతి పుట్టించినదే నా మీదికి వచ్చుచున్నది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ వర్స్ ఇన్ ద బైబిల్ టు షెడ్ ఆఫ్ యువర్ ఫియర్. ఫియర్ ఆల్వేస్ కాన్ఫ్రాంట్స్ ద బిలీవర్. విశ్వాసికి ఎప్పుడు సాతానుడు వాడుకునే అంబు అస్త్రం భయం. ఆ భయం చేత అణిచేస్తాడు విశ్వాసి యొక్క విశ్వాసాన్ని, భయాన్ని ఇంజెక్ట్ చేస్తాడు. ఉదయం లేవగానే ఎన్నో భయాలు నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాయి, భయపడుతూ ఉంటావు. ఇక్కడ యోబు సామాన్యుడు కాదు, దేవుని యందు భయభక్తులు గలవాడు. మరి ప్రతిదినం ప్రార్థన చేసేవాడు, ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాడు. ఇతడు చాలా ఆస్తిపరుడు, ధనవంతుడు. ఇస్ అ రిచ్ మ్యాన్. నార్మలీ రిచ్ పీపుల్ డోంట్ ప్రే, దే టేక్ డిలైట్ ఇన్ దేర్ ఓన్ పొజెషన్స్ కదా. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఆనందిస్తూ ఉంటారు, ఇదే లోకం అంటారు, దేవుడు అక్కర్లేదంటారు. కానీ ఈ ఆస్తిపరుడు దేవునికి సమీపస్తుడు. మరి దేవుడు చాలా దీవించినాడు. 2వ వచనం చూడండి, అతనికి 7 కుమారులు 3 కుమార్తెలు కలిగిరి. మొత్తం సంతానం 10 మంది. 10 మంది పిల్లలు ఇంట్లో ఉన్నారు. అతనికి 7,000 గొర్రెలు, 3,000 ఒంటెలను, 500 జతల ఎడ్లను, 500 ఆడుగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను. కనుక తూర్పు దిక్కు జనులందరిలో అతడే గొప్పవాడుగా ఉండెను. అంటే హీ వాజ్ ద రిచెస్ట్ మ్యాన్ ఇన్ దట్ ప్లేస్. ఊజు దేశం ముందు అధిక సంపన్నుడెవరు, గొప్పవాడెవరు అందరికంటే, ధనవంతుడెవరు అందరికంటే. మరి మిక్కిలి ధనవంతుడు యోబు. తూర్పు దిక్కు జనులందరిలో ఇతడే గొప్పవాడుగా ఉన్నాడు. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ 3 అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవల్లని వారిని పిలిపించుచూ వచ్చిరు. ఎప్పుడు విందనమాట. గొప్పవానికి ప్రతిరోజు విందే కదా. ధనవంతుడు కాబట్టి ప్రతిరోజు విందు. వీరి గృహంలో కాకుంటే మరి వేరొకరు 10 మంది పిల్లలు కదా, వారి చెల్లెళ్ళు అంటే ఒకరికి ఇంటికి ఇచ్చిన ఆడపిల్లలు కూడా పిలుచుకొని చక్కగా విందు వీరు జరుపుకునేది. అయితే యోబుకు ఒక భయం. ఏం భయం? 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పించు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయొచ్చు. ఇది చాలా ధ్యానించదగిన
మరి వచనం మనకు అనిపిస్తుంది, మరి ఎంత భయభక్తులు గలవాడు, ప్రార్థనాపరుడు, ఆస్తిపరుడు, దేవునికి దగ్గరవాడు, దేవుడు మిక్కిలుగా ఆశీర్వదించినాడు కదా, 10 మంది సంతానాన్ని ఇచ్చినాడు కదా, 10 మంది కొరకు ప్రార్థనలు మానడం లేదు కదా, ఎక్కడ నా పిల్లలు పాపం చేసి దేవునికి దూరం అవుతారు అని చెప్పి డెఫినెట్లీ మనందరికంటే మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేసిన దానికంటే ఎక్కువ ఎవరు చేసినారు? యోబే చేసినాడు. ఎందుకంటే ప్రతిరోజు బలి అర్పణ కూడా చేసినాడు, ప్రార్థన చేసినాడు. క్రొత్త నిబంధనలో బలి అర్పణ లేదు కదా, మనం యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం. ఎంత హౌ ఈజీ లైఫ్ హెస్ బికమ్. అక్కడ అట్లా కాదు, పాత నిబంధనలో చేసిన పాపం నిమిత్తం ప్రతిసారి పశ్చాత్తాపమైన హృదయంతో మారు మనసుతో బలి అర్పించాలి. యేసుక్రీస్తు మనకు అందరికి ఒక్కసారి ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా తన ప్రాణం అర్పించినాడు, బలియాగం జరిగింది. అందుకే మనం గొర్రెలను, పిట్టలను, పావురాలు పట్టుకొని రావడం లేదు. కానుకలు పట్టుకొని రావడమే బరువు అయితే బైబిల్ పట్టుకోవడమే బరువు. ఇంకా మీరు గొర్రెలను ఎక్కడ తెస్తారు కదా? పాత నిబంధన నుండి నీకు క్రొత్త నిబంధనలో ఇంత గొప్ప ఆశీర్వాదం ఉన్నందుకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అయితే యోబు ప్రతినిత్యము బలి అర్పిస్తున్నాడు. ఈ 10 మంది కొరకు ఒక్కొక్కరి కొరకు బలి అర్పిస్తున్నాడు. వారు తలంపుల్లో చెడిపోయినారా, ప్రవర్తనలో చెడిపోయినారా, దేవుని దూరమైనారా అని భయపడినాడు అన్నమాట. అయితే మరి భయపడినందుకే సాతానుకు అవకాశం ఇచ్చినాడా? ఎఫెసీ పత్రిక 4:27 అపవాదికి మీరు చోటు ఇవ్వద్దని ఉంది. నేనైతే అర్థం చేసుకున్నాను ఏంటంటే, మనము ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, మళ్ళీ భయపడతాం. యోబు కూడా ప్రార్థన చేసిండు, బలులు అర్పించిండు, కానీ హృదయంలో ఏముంది? ఆయనకు భయం ఉంది. అది ఉండకూడదని నేర్చుకున్నాను నేను. ఆ భయం దేవునికి ఇష్టమో కాదు. ఇప్పుడు మీరు ఒక హై అఫీషియల్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని వెళ్ళినారు, మీకు ట్రాన్స్ఫర్ కావాలి, ఒక ప్రమోషన్ కావాలి, లేకుంటే ఇంక్రిమెంట్ కావాలి, న్యాయం కొరకు వెళ్ళినారు. ఆయనకు అన్ని పవర్స్ ఉందని మీకు తెలుసు. హీఈస్ ద అట్మోస్ట్ అథారిటీ, అల్టిమేట్ అథారిటీ అని మీకు తెలుసు. మీరు వెళ్ళినారు, మీ పెటిషన్ సబ్మిట్ చేసినారు. సబ్మిట్ చేసినప్పుడు మీకు ఆయన చేస్తాడనే నమ్మకం మీకు పూర్తిగా ఉండాలి కదా. కానీ ఇచ్చినట్టే ఇచ్చి ఏం చేస్తాడో ఏమో, ఏమవుతుందో ఏమో, చేయగలడా, చేయలేడా, మళ్ళీ ఎవరన్నా వచ్చి ఇన్ఫ్లుయెన్స్ చేస్తారా అని ఇలాంటి భయాలు ఉన్నందుకు నేను అనుకుంటున్నాను దేవుడు నిశ్చయించిన ఆశీర్వాదాలు కూడా పోగొట్టుకుంటామని. ఎందుకంటే యోబు ప్రార్థన చేసినాడు, బలులు అర్పించినాడు, పిల్లల గురించి శ్రద్ధ తీసుకున్నాడు. ఈజ్ వెరీ కేర్ఫుల్ అబౌట్ హిస్ 10 children. ఈజ్ డూయింగ్ పెటిషన్ బిఫోర్ గాడ్ అండ్ హీఈస్ గివింగ్ సాక్రిఫైజెస్ ఫర్ దెమ్. అన్నీ బాగుంది, కానీ ఎక్కడుంది లోటు? భయం ఉంది, ఒక లోటు. భయపడినాడంట. మరి భయపడే అవసరం లేదు అక్కడ, ఎందుకంటే దేవుడు దీవించినాడు అన్ని విధాలు. పిల్లలందరూ ఆరోగ్యంగానే ఉన్నారు, వారు బిందులు జరుపుకుంటున్నారు. మరి ఇతని హృదయంలో ఉన్నది అది దేవునికి ఇష్టానుసారమైందా? వీరు తమ తలంపుల్లోనైనా ప్రవర్తనలోనైనా దారి తప్పిపోతున్నారా? దేవుని శిక్ష వీరి మీదకి రాకూడదు కదా అని అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి అర్పించు వచ్చాను. యోబు నిత్యము అలాగున చేయొచ్చు. అంటే భయపడ్డాడు ఏదో జరుగుతుందని. మనం చేసేది అదే పని. మనం ఉపవాసం ఉంటాం, ప్రార్థన చేస్తాం, బైబిల్ చదువుతాం, పిల్లల కొరకు అడుగుతాం కానీ ఎక్కడో భయం అనేది ఎలిమెంట్. భయము వినాశకరమైనది, భయము ఒక చీకటి శక్తి, భయము నిన్ను దేవుని దీవెనలు రాకుండా చేస్తుంది, అడ్డగిస్తుంది. భయము సాతాను యొక్క అస్త్రం అని, భయము నిన్నుకున్న ఆశీర్వాదాలు పోగొడుతుందని, భయం ద్వారా నువ్వు దేవునికి దూరం అవుతున్నావు కానీ దగ్గర కావడం లేదని, ఇవన్నీ మీకు ప్రసంగాలు చేసినాను. మరి అయినా మీకు భయము ఉన్నది ఎక్కడో ఒకటి, అది ఉండకూడదు అనమాట. వెన్ యూ ట్రస్ట్ గాడ్, వాట్ గాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్. నేను ఆ యాంగిల్ నుండి ఆలోచించినప్పుడు దేవుడు ఎందుకు, పాపం మానవుడే కదా, మట్టి మనిషి, భయపడతాడు కదా ఎక్కడన్నా. కానీ అలాగూ భయపడము దేవునికి ఇష్టము లేదు. నువ్వు నమ్మినావంటే నువ్వు నమ్మిన ఎడలనే దేవుని మహిమను చూడగలుగుతావు. నమ్ముట నీ వల్లనైతే నమ్మువానికి సమస్తము సాధ్యం. అక్కడ భయపడినందుకు కొద్దిగా చోటు వదిలినాడు అనమాట సాతాను ప్రవేశించడానికి. అపవాదికి చోటు ఇవ్వద్దని ఉంది. నోహు కూడా ఓడ నిర్మాణంలో దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తాడు. ఓడ నిర్మాణం చేసిన తర్వాత అంతటా కీలు పోయమంటాడు. కీలు ఎందుకు పోయాలంటే
బయట నీళ్లు లోపలికి రాకూడదు. బయట నీళ్ళు ఒకవేళ ఈ ఓడలో ప్రవేశిస్తే ఓడ ఏమైపోతుంది అంటే అంత పకడ్బందీగా ఉండాలి. ఎక్కడన్నా లీకేజ్ ఉంటే దాన్ని మూసేయాలి కీలుతో. మీరు ఆదికాండం 6వ అధ్యాయం చదవండి, మీకు అర్థమవుతుంది. కొరింథీ పత్రికలో పౌలు భక్తుడు కూడా అంటాడు, మీరు వెలిచూపు వలన కాదు, విశ్వాసులు విశ్వాసం ద్వారానే జీవించాలి. నాట్ బై సైట్ బట్ బై ఫెయిత్. హెబ్రీ 11:6-7 మీరు చూస్తారు, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం. అంటే లేదు, అక్కడ కూడా భార్యను అడ్డగిస్తున్నాడు, అలా మాట్లాడకు, దేవుడు ఎన్నో మేలు చేసినాడు కదా, మేలు అనుభవించి కీడు కూడా అనుభవింపకుండా ఉండడం తగుతుందా, దేవునికి వదిలిపెట్టేయాలి అన్నీ అంటున్నాడు ఇక్కడ. ఇప్పుడు దేవుడు చాలా చేసినాడు అంటాం కదా, అన్నీ పోయిన తర్వాత యోబు అయితే అన్నాడు, యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకొని పోయాను, నేనేమి తేలేదు, నేనేమి తీసుకొని పోలేను. అక్కడ కూడా నోటితో ఏ పాపము చేయలేదు. ఈ స్కోరింగ్ గుడ్ మార్క్స్ ఇన్ ఆల్ ఎస్పెక్ట్స్. మరి ఇవన్నీ ఉన్న దేవుడు యోబులో నిండు విశ్వాసాన్ని కోరుతున్నాడు కదా అని నాకు అనిపించింది. ఆల్ పాజిటివ్ క్వాలిటీస్, యెట్ గాడ్ డిజైర్స్ టోటల్ కమిట్మెంట్ ఆన్ హిమ్, టోటల్ ఫెయిత్ ఆన్ హిమ్. ఎందుకంటే దేవుణ్ణి ఎవరైతే పూర్తిగా ఆనుకుంటారో, పూర్తిగా విశ్వసిస్తారో, వాళ్ళని ఎప్పుడు దేవుడు విడిచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. వాళ్ళకు అవమానం రాదు, వాళ్ళ తలవంపులు కాదు. వారు ఆయన తట్టు చూసినారు, నమ్మినారు ఆయన చేయగలడని, ఆయన తప్పకుండా చేస్తాడని విశ్వాసం. చూడండి, ఇన్ని క్వాలిటీస్ యోబులో ఉన్నా అది సరితూగలేదు దేవుని ఎదుట. ఈజ్ హ్యావింగ్ సో మెనీ పాజిటివ్ అట్రిబ్యూట్స్, బట్ ఒక్క భయంతో ఇవన్నీ తేలిపోయాయి, తేలగొట్టిపోయాయి. అప్పుడు నాకు అర్థమైంది హౌ ఇంపార్టెంట్ ఎ సబ్జెక్ట్ ఐఎమ్ డీలింగ్ బై గివింగ్ 366 మెసేజెస్ ఆన్ ఫియర్. 366 ఎందుకు ఇస్తున్నాను, ఏమైంది నాకు, భయం గురించి ఎందుకు మాట్లాడుతున్నాను అనుకుంటా. కొన్నిసార్లు ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటాను నేను. అప్పుడు అనిపించింది హౌ ఇంపార్టెంట్ ఈజ్ ఫెయిత్. ఒక విశ్వాసిలో విశ్వాసం లేకుంటే విశ్వాసి అనే పేరుతో పిలవచ్చా? మేము విశ్వాసులం అంటే ఏం లాభం, నీకు విశ్వాసమే లేదు అంటే. విశ్వాసిలో విశ్వాసమే ఉండాలి. ఈ లోకంలో ఉన్న నడక విశ్వాసం ద్వారానే ఉండాలి. వెలిచూపు చూచి నమ్మడం కాదు, చూడకుండా కూడా దేవుడు అన్యాయం చేయడని ఒక నమ్మకం. దేవునికి నా యొక్క సమస్యలన్నీ అప్పగించినాను, దేవుడు నాకున్న బరువు బాధ్యతలన్నీ వహిస్తాడు, నాకు విజయం ఇస్తాడు, నాకెక్కడ కూడా సిగ్గు అవమానము కలగదు. పౌలు అంటాడు, నేను నమ్మిన వాణ్ణి నేను ఎరుగుదును గనుక నేను సిగ్గుపడను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హీ విల్ నాట్ లెట్ మీ బీ అషేమ్డ్. దావీదు మహారాజు కూడా 34వ కీర్తన 4వ వచనంలో, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను విడిపించినాడు, వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూ లజ్జింపకపోను. అంటే వీళ్ళ అనుభవాలు అన్నమాట. అంటే దే గేవ్ టాప్ ప్రయారిటీ టు ఫెయిత్ ఇన్ గాడ్, నాట్ ఫియర్. ఇప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం చూస్తే విశ్వాస వీరుల జాబితా. విశ్వాసంతోనే వారు అన్ని కార్యాలు చేయగలిగినారు. మీరు చదవండి, ఎప్పుడైనా మీకు విశ్వాసం లేనప్పుడు కూర్చొని కుదుటబడి హెబ్రీ 11వ అధ్యాయం ఒక 3 సార్లు చదవండి. యూ విల్ గెట్ ఆన్ టు ద నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసం అన్నమాట అంటే చూచి విశ్వసించడం కాదు, చూడని వాటి కొరకు కూడా తీక్షణతో కనిపెట్టడం, చెయ్యగలడనే నమ్మకం. నేను ఎప్పుడు ఓడిపోను, నేను జయించగలుగుతాను, నాకు విజయం దేవుడు ఇస్తాడు, నేను ప్రార్థన చేసేవారు తప్పకుండా రక్షణ పొందుతారు, నేను ఈ రోగి కొరకు ప్రార్థన చేస్తున్నాను తప్పకుండా స్వస్థపరుస్తాడు దేవుడు, నా బిడ్డలకు మంచి భవిష్యత్తు తప్పకుండా ఇస్తాడు అని పూర్తి నమ్మకం ఉండాలి. ఆవగింజంత విశ్వాసం అంటే మీకు ఒకసారి చెప్పినట్టున్నాను, ఆవగింజ సంపూర్ణతకు సూచన. ప్రతి గింజ కానీ ఒక కాయ కానీ మీరు పగలగొడితే దాంట్లో ఖాళీ ఉంటుంది. ఆవగింజలో సూది మొన కాదు, దానికంటే మైన్యూట్గా కూడా స్పేస్ ఉండదు, ఫుల్ కాంపాక్ట్ అనమాట. యేసుప్రభు అన్నాడు, ఆవగింజ అంతా చాలామంది క్వాంటిటీ అనుకుంటారు, ఇంత ఉంటే చాలని. కాదు, ఆవగింజ అంత విశ్వాసం ఉంటే చాలు, నువ్వు కొండను చూసి ఆజ్ఞాపిస్తే అది ఎత్తబడి సముద్రంలో పడవేడుస్తుందంటే ఇంత ఉంటే చాలు కదా, నాకు చాలా ఎక్కువ ఉందని అనుకుంటావు కదా. కాదు, అది ఆవగింజ అంటే కాంపాక్ట్ ఫెయిత్ అనమాట ఇన్ గాడ్, టోటల్ ట్రస్ట్ ఇన్ గాడ్. అది ఉండాలి. చూడు, ఇంత గొప్ప భక్తుడే ఓడిపోయినాడంటే సాతానుకు తావిచ్చినాడు.
నేను ఏది వచ్చునని బహుగా భయపడుతునో అదే నాకు సంభవించు. ధనవంతులు భయపడతారు. దేనికి భయపడతారంటే మాకున్న ఆస్తి ఎవడు మిగుతాడు, ఎవడు తీసుకుంటాడని. ధనవంతులకు నెమ్మది ఉండదు ఈ లోకంలో. ధనము హెచ్చుగా ఉన్నవాడు, బంగారం చాలా కూర్చుకున్న వారికి నిద్ర రాదు. అది ఒక కూలివాడు దినమంతా పనిచేసి పూట నిండా అన్నం తిని వాడు గురకలు కొట్టి నిద్రపోతాడు. మనకి ఏమి లేదు భయపడ్డాని. దొంగొచ్చిన లాక్కొని పోతానికి ఏం లేదు కాబట్టి వానికి తలుపులు కూడా తెరిచిపెట్టి పండుకుంటాడు కావాలని. అంటే ధనము నీకు ధైర్యాన్ని ఇవ్వదు, కానీ దేవుని యందు విశ్వాసం ఉంచడం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యం పుట్టిస్తుందంట. ప్రావర్బ్స్ 14:26. యెహోవా యందు భయభక్తులు కలిగినట బహుధైర్యము పుట్టించు. అటు వారి పిల్లలకు ఆశ్రయ స్థానము కలదు కదా. అందరికీ ఎవరి గురించి బాధ ఉంటుంది? తల్లిదండ్రులకు, పిల్లలు. అయ్యో నా పిల్లలు, అయ్యో నా పిల్లలు. ఎందుకు కష్టపడుతున్నావు అంటే నా పిల్లల కొరకు. ఎందుకు ఇంత ఆస్తి అంటే నా పిల్లల కొరకు. ఎందుకు ఇంత శ్రమ అంటే నా పిల్లల కొరకు. అయితే పిల్లలకు ఆశ్రయస్థానం ఎలా కలుగుతుందంటే దేవుని యందు నీవు భయభక్తులు కలిగి ఉండటం ద్వారా నీ సంతానానికి డోకా లేదు. హల్లెలూయా. కీర్తనకారుడు అంటాడు 37వ కీర్తన 25వ వచనంలో, నేను చిన్నవాడనై ఉంటేనే ఇప్పుడు ముసలివాడనైతిని, ఆయనను నీతిమంతులు విడవబెట్ట కానీ వారి సంతానము భిక్షమెత్తుట నేను చూసి ఉండలేదు. ఐ హ్యావ్ నెవర్ సీన్ ద రైటియస్ ఫర్సేకెన్ నార్ దేర్ సీడ్ బెగ్గింగ్ బ్రెడ్ అంటాడు. అంటే పూర్తి నమ్మకం. మరి యోబు ఇప్పుడు రియలైజ్ అవుతున్నాడు. మొదటి అధ్యాయములో దుర్వార్త వెంబడి దుర్వార్త, నీది గొడ్లు పోయింది, ఎడ్లు పోయింది, ఒంటెలు పోయింది, గొర్రెలు పోయింది, పనివారు పోయినారు, ఆఖరికి పిల్లలందరూ పోయినారు. దుర్వార్త వెంబడి దుర్వార్త. 2వ అధ్యాయంలో భార్యనే తిట్టిపోస్తుంది. 3వ అధ్యాయంకి వచ్చినప్పుడు హీఈస్ రియలైజింగ్ హిస్ మిస్టేక్. నేను దేవుని యందు విశ్వాసం ఉండాల్సింది. దేవుడు నాకు అన్నీ ఇచ్చినవాడు కదా, మరి నేను ఎందుకు ఇలా భయపడినాను? నా పిల్లలు పడిపోతారా, చెడిపోతారా? ఆ భయం నాకు ఉండవద్దు. ఎందుకంటే నేను ప్రతిరోజు వారి కొరకు ప్రార్థన చేసినాను కదా, ప్రతిరోజు నేను బలి అర్పణ చేసినాను. మళ్ళా ఎందుకు ఈ భయం అనే పీడ నన్ను పట్టుకుందని రిగ్రెటింగ్ అనమాట. యోబు 3:25, దేది వచ్చునని నేను బహుగా భయపడుతునో అదే నా మీదికి వచ్చి ఉన్నది. నాకు భీతి పుట్టించినది నా మీదికి వచ్చి ఉన్నది. అంటే భయం కూడా ఒక చీకటి శక్తి అనమాట. విశ్వాసం ఒక పాజిటివ్ పవర్, భయం ఒక చీకటి శక్తి. ఈ చీకటి శక్తినే నీవు మదిలో మెదిలింపజేస్తే దానికి రంగు, ఈకలు, తోకలు, ఆకారం వచ్చేస్తుంది అన్నమాట. నువ్వేది భయపడినావు అదే నీ మీదకు వస్తుంది. భయాన్ని బంధించి ముందుకు వెళ్తున్నావు విశ్వాసం ద్వారా అంటే నువ్వు విశ్వసించిందే నీకు సంభవిస్తుంది. హల్లెలూయా. నీకు ఒక రోగం వచ్చింది, దేవుడు నన్ను బాగు చేస్తాడు, తప్పకుండా బాగు చేస్తాడని నమ్ము, ఆ రోగం వదిలిపోతుంది. నేను దేవునికి స్తోత్రం. కీడు వస్తుంది అంటే కీడు వచ్చి పడుతుంది. ఏ కీడు నాకు రాదు. దేవుని దూతల కాపుదల నాకుంది, నా పిల్లలకు ఉంది. నేను చేసే ప్రతి పని మరి దేవుడు కాపాడుతాడు అనే విశ్వాసంతో నువ్వు పోయినప్పుడు నీకు మార్గంలో ఉన్న కీడంతా నిన్ను చూసి భయపడి దారి తప్పుకుంటాయి. అందుకే నీ మార్గము సరళం చేస్తా అంటాడు కదా, దాని అర్థం అదే కదా. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా నీ పూర్ణ హృదయంతో దేవుని యందు నమ్మకం ఉంచు, అప్పుడు నీ త్రోవ సరళమైపోతుందంట. ఇప్పుడు వీసా కావాలి, వీసా దొరకదు అని బండి దొరకదు, మీకు దొరకదు, వీసా దొరకదు మీకు. పరీక్ష, ఒక తల్లి తన బాబుతో అన్నదట, అరే నువ్వు తప్పకుండా ఫెయిల్ అవుతావురా అంటే, వీడు వచ్చి నా దగ్గర అంటున్నాడు, అరే బాగా చదువుకోవాలి బిడ్డ, నువ్వు మంచి పాస్ కావాలా, మంచి మార్కులు అంటే. నేను చదవాను ఆంటీ, నేను చదవాను, నేను పరీక్ష కూడా రాయను. ఎందుకు రాయవురా పరీక్ష అంటే, మా అమ్మ చెప్పింది నేను తప్పకుండా ఫెయిల్ అవుతాను మమ్మీ చెప్పింది కాబట్టి ఇంకెందుకు చదవాలా. చూడు వాడెంత తెలివి. అలాంటి మాటలు మాట్లాడడం ద్వారా కూడా పిల్లలు పాడైపోతారు. విశ్వాసం ఉండాలి. నువ్వు పిల్లల కొరకు ప్రార్థన చేస్తున్నావు, ప్రతిరోజు 40 రోజులు ఉపవాసం ఉంటున్నావు, వేక్కుని లేచి పిల్లల కొరకు ప్రార్థిస్తావు. నీ నోటి మాటలు ఎలా ఉండాలా? పవర్ఫుల్ ఉండాలి. దేవునికి స్తోత్రం. పవర్ఫుల్గా ఉండాలి. బిడ్డ పరీక్ష రాయినా నేను నీ కొరకు ప్రార్థన చేస్తున్నాను, తప్పకుండా నీకు 100 మార్కులు వస్తుంది. దేవుడు నీవు విశ్వసించిన దాని మీద ముద్ర వేస్తాడు, నువ్వు ఆశించింది నీకు ఇచ్చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయితే అలాగూ నీవు దేవుని ఆశీర్వాదాలకు
మార్గం తెరుచుకోవాలి. యూ డోంట్ బిలీవ్ బట్ గాడ్ కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు భర్త మారడు అంటే మారడు ఎప్పటికీ. మారతాడులే, ఒకరోజు నేను చూస్తాను, తప్పకుండా చూస్తాను, నేను నమ్మిన దాన్ని నేను చూస్తాను కార్యరూపంలోని. విశ్వాసంతోనే మనం అడుగులు వేయాలి. దేవుని స్తోత్రం. నీ నమ్మకం సరిగా లేకుంటే కార్యాలు జరగవు. అందుకే మరి యోబు ఈజ్ రిగ్రెటింగ్ అనమాట. అంతటి గొప్ప భక్తుడే పశ్చాత్తాపడుతున్నాడు. మనం ఎక్కడున్నాం అసలు? అంత గొప్ప భక్తుడు 10 మంది పిల్లలకు బలి అర్పణ చేసి ప్రార్థనలు చేసి ఏ చెడుతనం చేయకుండా, ఏ వంకర మార్గం లేదు, నీతి న్యాయములు యథార్థత వదలకుండా ఉన్న యోబుకే ఇలాగూ సంభవించింది కదా. అంటే దేవుడు వెలగట్టేది నీకున్న ఆస్తిపాస్తులు కానీ నీకు ఇచ్చిన ఆశీర్వాదాల మీద ఆయన ధ్యాస లేదు, నీకున్న విశ్వాసం మీదనే దేవుని ధ్యాస ఉన్నదని నేను అనుకుంటున్నాను. దేవుని స్తోత్రం. ఈజ్ లుకింగ్ అట్ యువర్ ఫెయిత్ ఎవ్రీ టైం. 2 గుడ్డివారు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు, గుడ్డివారికి ఏం కావాలి? బిర్యానీ కావాలనా? గుడ్డివారికి ఏం కావాలి? అయితే ప్రభు అంటాడు, మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఉంది ఇది, దావీదు కుమారుడా మమ్మను కరుణించమన్నప్పుడు మీకేం కావాలి అంటే మాకు చూపు కావాలి. నేను ఇది చేయగలనని మీరు నమ్ముతున్నారా? నేను ఇది చేయగలంటే నేను మీకు చూపు ఇవ్వగలనని మీరు నమ్ముతున్నారంటే వాళ్ళు ఏమంటారు? నమ్ముతున్నాం ప్రభువా. వెంటనే వారిని ముట్టినాడు, చూపు పొందుకున్నాడు. అంటే అంత విశ్వాసం కావాలి. అడగాలి. విశ్వాసము కొదువుగా ఉంటే అడగాలి, జ్ఞానం కొదువుగా ఉంటే అడగాలి, ఆరోగ్యం లేకుంటే అడగాలి. నీకు ఏది కావాలన్నా దేవుడు అనుగ్రహిస్తాడు. అయితే యోబు అంటున్నాడు, నాకు నెమ్మది లేదు, సుఖం లేదు, విశ్రాంతి లేదు, శ్రమయే సంభవించున్నది. ఇది అందరనే మాటనే కదా, అందరూ అంటారు ఈ మాట. నాకు ఈ ఇంట్లో నెమ్మది లేదు. అన్నీ పెట్టుకొని చెట్టంత భర్త, చక్కని పిల్లలు, కావలసినవన్నీ దీవెనలు చుట్టూ పెట్టుకొని ఈ మాట అంటారు. అంటే అవన్నీ బంధించాలన్నమాట. నాకు ఈ ఇంట్లో నెమ్మది లేదు, నాకు మీరు నెమ్మది ఇవ్వరు, నన్ను ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టించుకోవాలి? నిన్ను స్కోప్ పెట్టి నిన్ను చూడాలని, నిన్ను పరీక్షించాలంటే కాని పని అది. యూ హ్యావ్ టు బీ ఏ ఉమెన్ ఆఫ్ ఫెయిత్, ఏ పిల్లర్ ఆఫ్ సపోర్ట్ టు ద ఫ్యామిలీ, నాట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్. చాలా కాలం నా పర్సనల్ లైఫ్లో ఎవరో మెచ్చుకోవాలి, నేను ఎంత కష్టపడుతున్నా కాబట్టి శబాష్ అనాలి అని ఎక్స్పెక్ట్ చేసేదాన్ని. తర్వాత తెలిసింది నేను దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నాను, ఎవరి ప్రశంస కొరకు కాదు కదా. నా ధర్మం నేను చేసుకుంటూ వెళ్ళాలి. ఇంటి పనులంటే దేవుడు నాకు కుటుంబం ఇచ్చినాడు, పిల్లల పనులంటే పిల్లల్ని దేవుడు నాకు అనుగ్రహించినాడు, భర్తకు పరిచర్య అంటే భర్తను దేవుడే ఇచ్చినాడు. ఈ కుటుంబాన్ని కలగజేసింది ఎవరు? దేవుడే కదా. నాకు దేవుడు ఇచ్చిన పనులు చేసుకొని వెళ్తుంటే ఎవరు నన్ను మెచ్చుకోవాలి? అప్పుడు నేను యేసుప్రభు జీవిత విధానం చూసి నేర్చుకున్నాను. మరి జీసస్ లైఫ్ వాజ్ సో సింపుల్, ఎనీవన్ కెన్ డ్రా ఎ లెసన్. చూడండి, యేసుప్రభు ఈ లోకానికి వచ్చినాడు, 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినాడు. ఆయన మొట్టమొదటి చూసినప్పుడు ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చినాడు. ఎవరో ఆయనను ప్రశంసించాలని ఏ పని చేయలేదు. పౌలు కూడా అంతటి వాడే. పౌలు కూడా యేసుప్రభుని అనుకరించినాడు కాబట్టి ఒక దగ్గర అంటాడు, మనుషుల మెప్పు నేను కోరడం లేదు, ప్రభువు మెచ్చుకున్న వాడే ధన్యుడు అంట. దేవుని చిత్తాన్ని నెరవేర్చాలి. రెండవది చూసినప్పుడు యేసు ప్రభులో ఆయన ఎప్పుడు ప్రార్థన చేసేది. అంటే ప్రేయర్ క్యాన్ ఇంక్రీజ్ యువర్ ఫెయిత్. రోజుకి ఎన్నో పర్యాయంలో ప్రార్థన చేసేది. తండ్రితో ఉన్న బంధాన్ని క్షణమైనా వదలకుండా ఉండేది యేసు ప్రభు. అంటే మానవాళికి ఒక మాదిరి చూపెట్టినాడు యేసు ప్రభు. అంటే ఇఫ్ యూ వాంట్ టు బి స్ట్రాంగ్ యూ హ్యావ్ టు డ్రా యువర్ స్ట్రెంగ్త్ ఫ్రమ్ గాడ్. హల్లెలూయా. నువ్వు బలవంతునిగా ఉండాలి అంటే నీ బలము ఎవరిలో ఉంది? దేవునిలో ఉంది. పాట పాడతాం కదా మనం, బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవే. అంటే ఆ బలము ఈజ్ డ్రాయింగ్ ఫ్రమ్ గాడ్ అబౌవ్. సిలువ మరణానికి కూడా సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో పోలేదు. చూడండి, సిలువ మరణం ఎంత, ఆఫ్టర్ ఆల్ సిలువ, అందుకే అందుకే దేవుడు నన్ను పంపినాడు, నాకేంటిది వెళ్ళిపోతా అని పోలేదు. ప్రార్థనకు ఉపక్రమించినాడు. గెత్సెమనే తోటలో వెళ్ళి సిలువ మరణానికి ముందు ఈజ్ గెటింగ్ ప్రిపేర్డ్ అనమాట ఫర్ ద గ్రేట్ బ్యాటిల్. అంత ఘోరమైన బాటమైన మరణం అనుభవించాలి, శ్రమలు అనుభవించాలి, చిత్రవధలు అనుభవించాలి.
అప్పుడు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మీద పోవడం లేదు, నేను చేయగలను ఈ పని అని పోవడం లేదు. ప్రార్థన చేస్తున్నాడు గెత్సెమనే తోటలో. ఒంటరిగా వెళ్ళొచ్చు కదా, ఈయనైతే దైవకుమారుడు. ఆ మట్టి మనుషుల సహకారం కూడా కోరుతున్నాడు. పేతురు, యాకోబు, యోహన్ రండి మనం కలిసి ప్రార్థన చేద్దాం. వాళ్ళు ఏమి ఏకీభవించలేదు, వాళ్ళు నిద్రపోతున్నారు. నాకేమని అనుకోలేదు. ఒంటరిగా పెనుగులాడినాడు. దేవునికి స్తోత్రం. మరణం పొందినంతగా వ్యసనాక్రాంతుడైనాడు, దుఃఖాక్రాంతుడైనాడు. ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే జరుగును. అంటే హీ వాంట్స్ టు పర్ఫార్మ్ ద విల్ ఆఫ్ గాడ్ అట్ ఎనీ కాస్ట్. ఎంత స్ట్రాంగ్ విల్ చూడండి. వచ్చినాడు తన ప్రాణం అర్పించడానికి, ఆ చిత్తం నెరవేర్చడానికి సిద్ధమవుతున్నాడు. చేత కాదు ఆయనకు. శరీరము బలహీనంగా ఉంది, ఆత్మ సిద్ధంగానే ఉంది. శరీరము బలహీనంగా ఒప్పుకుంటున్నాడు. వెంటనే పరలోకం నుండి ఒక దూత దిగి వచ్చి ఆయన ఏం చేసిందంట? బలపరిచింది. హల్లెలూయా చెప్దామా? బలపరిచి. చూడండి, అది ప్రార్థన విధానాన్ని నేర్పిస్తున్నాడు. అందుకే ఇన్ని ప్రేయర్ సెల్స్ తెరిచినాం కదా, చాలామంది అన్నారు అమ్మ మాతో ఏకీభవించారు. నేను ఏం పర్వాలేదు, ఏకీభవించకుండా నువ్వు ఒంటరిగా ప్రార్థన చేయి, యూ సెట్ యువర్ సెల్ఫ్ ఇన్ ప్రేయర్, అంతా చక్కబడుతుంది. నీకు ఆ విశ్వాసం ఉండాలి. ఒంటరి వాడిని 1000 మందలుగా మారుస్తాడు. కుటుంబం అంతా వస్తుందని ఒక నమ్మకం నీకు ఉండాలి. నీ ప్రార్థనలు దేవుడు వింటాడనే విశ్వాసం ఉండాలి. నువ్వు సాతానుతో పోరాడుతున్నావు కాబట్టి సాతానుకు ఎరగా నీ కుటుంబాన్ని దేవుడు అప్పగించాడు అనే విశ్వాసం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ప్రార్థనా సెల్స్ ఎన్ని తెరిచినాము. నేను ఎక్కడ కూడా కండిషన్ చెప్పలేదు, అందరూ కూర్చోవాలి ప్రార్థన. అది కొన్ని కుటుంబాల్లో అది సదుపాయం లేదు. లేని దానికి ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు సరిగ్గా ఉండు. గాడ్ విల్ సెట్ ఎవ్రీథింగ్ స్ట్రైట్ అనే విశ్వాసం. లేదండి ఆయన రాడు కాబట్టి నేను కూడా ప్రార్థన కొంగాను, పిల్లలు రాను కాబట్టి నేను కూడా రాను, అంతా నష్టపోతావు కదా. ఒక్కరు చాలు కదా కుటుంబం బాగుపడడానికి. నేను ఎప్పుడు యెహోషువను చూసి నేర్చుకుంటాను. సూర్య చంద్రాదులను ఆపడానికి రండి, నాతోటి ఒక సమూహం రండి, మనమందరం కలిసి సూర్యుని ఆపుదాం అన్నాడు. ఒక్కడు కరెక్ట్గా నిలబడ్డాడు, సూర్యుడు ఆగిపోయినాడు. దేవునికి స్తోత్రం. ఒక్కడు నిఠారుగా నిలబడితే చంద్రుడు ఆగిపోయినాడు. చంద్రుడా నువ్వు గిబియోన్లో నిలువు, సూర్యుడా నువ్వు అక్కడ ఆగిపోంటే ఆగిపోయినాడు. అంటే దేవుడున్నాడనే గొప్ప ధైర్యం అన్నమాట. భయం లేదు అక్కడ. నాకు దేవుడు తోడున్నాడు. దేవుడు తోడు అని ప్రసంగాలు వింటారు, పాటలు పాడతారు, అయినా భయం ఎందుకు? ఎందుకంటే నీవు విశ్వాసం ద్వారా దేవుని గణపరచడం లేదు. యువర్ ఇన్సల్టింగ్ గాడ్ బై యువర్ ఫియర్. నీవు పలికేది ఒకటి, నీ గుండెలో మరొకటి. అందుకే నీవు దేవుని మహిమను చూడలేకపోతున్నావు. మార్తా అంటది, అయ్యో ఇప్పుడు ఈ రాయి తొలగిస్తే ఎంత దుర్వాసన ఉంటుంది. చనిపోయి ఎన్ని రోజులైంది? 4 రోజులు. ఎంత దుర్వాసన ఉంటుందయ్యా. మార్తా, నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నమ్మాలన్నమాట. మరి ఇతనిలో అవిశ్వాసం అంటారా, భయం అంటారా? యోబులో అన్నీ చేసేవన్నీ కరెక్ట్గా చేస్తున్నాడు, కానీ ఒక్క లూప్ హోల్ ఎక్కడో పడ్డది. ఈజ్ డౌటింగ్ దట్ హిస్ చిల్డ్రన్ విల్ పెరిష్. పిల్లలు పాడవుతారనే భయం ఉండకూడదు అనమాట. మనం ఈరోజు పెద్ద ఒక సీక్రెట్ నేర్చుకుంటున్నాం. యూ హ్యావ్ టు హ్యావ్ ఇంప్లిసిట్ ట్రస్ట్ ఇన్ గాడ్. దట్ వర్క్స్ వండర్స్. గట్టి నమ్మకం అన్నమాట. అదొక పెద్ద ఫోర్స్. అది పనిచేసి నీకు గెలిపిస్తుంది. దట్ ఫోర్స్, దట్ పాజిటివ్ ఫోర్స్ విల్ వర్క్ ఇన్ యూ, ఇన్ యువర్ ఫ్యామిలీ, ఇన్ యువర్ హస్బెండ్, యువర్ చిల్డ్రన్, యువర్ వైఫ్. దట్ విల్ వర్క్అవుట్ ఫర్ ది ఫైనల్ సక్సెస్. విశ్వాసంతో ఎవరు ఓడిపోలేదు. విశ్వాసం అనేది ఒక విజయము, లోకాన్ని జయించే విజయము విశ్వాసం అని ఉన్నది. హల్లెలూయా. అందుకే విశ్వాసం సనగిలినప్పుడు ప్రార్థన చేయాలి. ఆనాడు శిష్యులు అదే ప్రార్థించినారు. ప్రభువా మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. లూకా సువార్త 17:5 ఉంది. లార్డ్ ఇంక్రీజ్ అవర్ ఫెయిత్. మాకు ఇంకా విశ్వాసం కావాలి. చూడండి, మరి ఏం అడగలేదు యేసు ప్రభు. మరణమై ఆరోహణమైపోతారు, ఇప్పుడు ఒంటరిగా వీళ్ళు వదిలిపెట్టిపోతారు, కొన్ని భవనాలు కావాలి, మాకు సేవ చేయడానికి కొన్ని మీడియా సెట్టింగ్ కావాలి, లేకుంటే మాకు వాక్శక్తి కావాలి, లేకుంటే మేము ఇలా అనగానే రోగులు పడిపోవాలి. ఇవన్నీ అడగలే వాళ్ళు 2 కార్యాలు అడిగినారు. ప్రభువా మాకు ప్రార్థన నేర్పు. ఇంకోటి ఏం అడిగినారు? ప్రభువా మా విశ్వాసాన్ని నీవు వృద్ధిపరచు. ఈ 2 బండికి 2 చక్రాలు అన్నట్టు దీంతోనే వారు భూలోకాన్ని ఏం చేసినారంటే తలక్రిందులుగా మార్చేసినారు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ యోబు అంటున్నాడు 3:26లో, నాకు నెమ్మది లేదు, నాకు సుఖము లేదు,
సుఖం ఎట్లుంటుంది? ఒళ్ళంతా పాడైపోయింది, చీల పెంకుతో గోకుతున్నాడు, ఎవ్వరు లేరు ఆయనకు, ఎవ్వరు లేరండి. అంటే ఎవరైనా సానుభూతి చెప్పడానికి కూడా లేరు. మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా సూటిపోటి మాటలతో బాధిస్తున్నారు, వేధిస్తున్నారు. అరే నువ్వు సరిగ్గా లేవు, అందుకే ఇది వచ్చిందంటారు. మనకి ఏదైనా కీడొస్తే మనం చాలా ప్రేమించిన వాళ్ళు వచ్చి గోరు చుట్టు మీద రోకటి పోట అన్నట్టు మాట్లాడితే ఎంత ఉంటుంది బాధ కదా. గాయం మీద కారం పోస్తే ఎట్లుంటుంది? అట్లుంటుంది, సుర్రమంటుంది. అరే వీళ్ళు ఆదరించేది పోయి ఏమంటున్నారు వీళ్ళు, ఇక నా తప్పులే ఎత్తిపట్టి చెప్తున్నారు ఏంటి. అందుకే యోబు చాలా గజ్జితోటి ఆ భార్యని అసహించుకుంటుందంట. అసలు పెళ్ళి ఎందుకు చేసుకుంటారండి మీరు చెప్పండి? సుఖంలోను దుఃఖంలోను రోగంలోను ఆరోగ్యంలోను ఉన్నా లేకున్నా మరణము మమ్మను విడదీసేంత వరకు నీకు నేను తోడు. ఆ ప్రమాణాలన్నీ మర్చిపోతాం కదా. తిట్టిపోస్తూ ఉంటారు, తిట్టిపోస్తుంటాయి. ఎందుకు బతుకుతున్నావు, ఇంకా భూమికి బరువుగా సావు అని అంటారు. అట్లా అనద్దు ఎప్పుడు. ఎవ్రీ వర్డ్ దట్ కమ్స్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్ యువర్ అకౌంటబుల్. ఎప్పుడు మనం జరిగిపోతుంది కూడా కొన్నిసార్లు. అంత వాక్శక్తి దేవుడు ఇచ్చినాడు, ఆయన రూపంలో సూచించుకున్నాడు కదా మనల్ని. మనకు కూడా ఉన్నాయి పవర్స్. నెగటివ్గా మాట్లాడొద్దు ఎప్పుడు. అయితే ఈమె కూడా బాధ పెడతాను. కట్టుకున్న భార్యనే చావు అంటే ఇంకేముంది ఆయన రోగు. నాకు నెమ్మది లేదంటున్నాడు, నాకు సుఖము లేదంటున్నాడు, నాకు విశ్రాంతి లేదు, శ్రమయే ఉన్నది నాకు, కానీ లేదు లేదు లేదనే బదులు నా దేవుడు నాకు తోడున్నాడంటే ఎంత పవర్ఫుల్ స్టేట్మెంట్ కదా అది. దేవుని స్తోత్రం. నువ్వు లేదు లేదు, ఉదయం లేవగానే గ్యాస్ లేదు, కరెంట్ లేదు, బట్టలు లేవు, డబ్బు లేదు, బుద్ధి లేదు, ఇదనే బదులు ఉన్నవాడు అనువాడు నాతో ఉన్నాడు అంటే ఎంత బాగుంటుంది అంటారా మీరు? దేవుడు ఉన్నాడు నాకు, ఆయన చూసుకుంటాడు అంతా. యెహోవా ఈరే, అబ్రహాం అన్నట్టు, గాడ్ విల్ టేక్ కేర్. ఇస్సాక్ అంటాడు, తండ్రి నిప్పు ఉన్నది, కత్తి ఉన్నది, కట్టెలు కూడా ఉన్నాయి, అసలు బలి అర్పణకు గొర్రెది అంటే ఏమంటున్నాడు? యెహోవా ఈరే. పలకండి మాట, యెహోవా ఈరే. నీకెందుకు వచ్చిన తలనొప్పి? మరి ఇస్సాకు వాడు పెద్దవాడైనాడు, దానికి ఆలోచన అన్నమాట. మోరియా పర్వతంకి వెళుతున్నాం, అంతా బాగుంది, గాడిద గంతలు కట్టి వెళుతున్నారు ఈ ప్రయాణంలో. నిప్పును తీసుకుపోతున్నాం, కత్తి తీసుకుపోతున్నాం, కట్టెలు తీసుకుపోతున్నాం, బలి అర్పణ గొర్రె ఏది అనే క్వశ్చన్ వచ్చినప్పుడు అడుగుతున్నాడు తండ్రిని, ఏది గొర్రె? నువ్వు అన్నీ ఆలోచించే అవసరం లేదు, యెహోవా పర్వతం మీద యెహోవా చూచుకోను. అలాంటి విశ్వాసం కావాలి. లేదు లేదంటున్నాడు. ఏం లేదంటే యోబుకు సుఖము లేదు, నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. అయితే తన ప్రాణమిత్రుడు ఎలీఫజ్ ఒక మాట అంటున్నాడు. దానికి తేమానీయుడైన ఎలీఫజ్ ఇలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఎవడైనా ఈ సంగతి ఎత్తి నీతో మాట్లాడిన నీకు వ్యసనం కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరుకొనగలడు? 3 నుండి 6 చూడండి. అనేకులకు నీవు బుద్ధి నేర్పిన వాడవు, బలహీనమైన చేతులను బలపరిచిన వాడవు, నీ మాటలు తొట్టిల్లిన వారిని ఆదుకొని ఉండాను, కృంగిపోయిన మోకాళ్ళు గల వారిని నీవు బలపరిచితి. అంటే యోబు చేసిన సేవలు అన్నమాట ఇవి. అయితే ఇప్పుడు శ్రమ నీకు కలగగా నీవు దుఃఖాక్రాంతుడవైతివి, అది నీకు తగులగా నీవు కలవరపడుచున్నావు. 6వ వచనం, నీ భక్తి నీకు ధైర్యము పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారము కాదా? ఇది మంచి ప్రశ్న. నీ భక్తే నీకు ధైర్యానికి కారణం. నీ భక్తి నీకు ధైర్యం పుట్టింపదా? నీ యథార్థ ప్రవర్తన నీ నిరీక్షణకు ఆధారం కాదా? 7వ వచనం ఇంకా బాగుంది, జ్ఞాపకం చేసుకొనుము, నిరపరాధి అయిన ఒకడు ఎప్పుడైనా నశించిన, యథార్థవంతులు ఎక్కడైనా నిర్మూలమైరా. మరి ఇలాంటి భయాలను ఎదుర్కోవడానికి ఏం చేయాలి విశ్వాసి అని ఆలోచించినప్పుడు, మరి నీవెప్పుడు కూడా దేవుని నియమాల్లోనే ఉన్నావు, దేవుని వాక్యం ధ్యానిస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, పాటలు పాడుతున్నావు, ఆరాధిస్తున్నావు, కానీ నీ గుండెలో ఖాళీ స్థలం ఉండకూడదు. నేనైతే అదే నిర్ణయానికి వచ్చినాను. దేర్ షుడ్ నాట్ బి ఎనీ వేకెంట్ స్పేస్ ఇన్ యువర్ హార్ట్ ఆర్ మైండ్. దానికి జవాబు మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంది. ఎప్పుడు దేవుని మాటలతో నువ్వు నీ హృదయాన్ని నింపుకున్నప్పుడు, దేవుని మార్గంలో ఉండి విశ్వాసంతో ఉన్నప్పుడు, నీవు పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తిగా ఉంటే సాతానుకు చోటు లేదు, చోటు ఇవ్వద్దన్నమాట. మత్తయి 12:43 నుండి, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెతుకుచూ నీరు లేని చోట్ల తిరుగుచుండాను. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరినూ లేక అది ఓడ్చి అమర్చి ఉండట చూసి వెళ్ళి తనకంటేను
చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకుని వచ్చును. అవి దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండును. అందుచేత మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగం. అలాగే ఈ దుష్టతరం వారికి సంభవించాం. నువ్వు వాక్యంతో నింపబడాలి. ఖాళీ హృదయం చూస్తే సాతాను చాలా అట్రాక్షన్ అన్నమాట. హౌస్ఫుల్ అని చూస్తాం కొన్నిసార్లు కదా, థియేటర్లో మీరు చూస్తారు, ఏముంటుంది? హౌస్ఫుల్, నో సీట్స్, నో వేకెన్సీ. అలాగే ప్రతి విశ్వాసి కూడా హౌస్ఫుల్ బోర్డు తగిలించుకోవాలి. ఇక్కడ 1000 మీ కొరకే కదా దేవుడు నన్ను వాడుకొని 1000 నామములు ఏంటి, 1000 వాగ్దానాలు ఏంటి, 1000 ఆదేశాలు ఏంటి, పిల్లల దీవెనలు ఏంటి అంటే నువ్వు ఎక్కడైనా ఖాళీగా కూర్చొని గోడ తట్టు చూసి సీలింగ్ తట్టు చూసి అవసరం లేదు. వెంటనే నువ్వు తీసి ఆ దేవుని మాటలు ధ్యానిస్తే నీ గుండె నిండిపోతుంది. ఇక్కడ చూడండి, అపవిత్రాత్మ పట్టిన వాడు ఒకడు, అపవిత్రాత్మ వదిలిపోయిందంట, కానీ గుండెలో ఖాళీ స్థలం ఉన్నందుకు ఆ అపవిత్రాత్మ వచ్చి మళ్ళీ తొంగి చూసినప్పుడు అదంతా ఓడ్చి అమర్చి ఖాళీగా ఉందంట. ఖాళీగా ఉన్నందుకు అది పోయి ఏం చేసింది, మరి 7 దయ్యాలను పట్టుకొచ్చి ఆ గుండెను నింపేసింది. అంటే వాని కడవరి స్థితి మొదటి స్థితి కంటే భయంకరం అయిపోయింది. చూడండి, హౌ డేంజరస్ టు లీవ్ యువర్ హార్ట్ ఆర్ మైండ్ వేకెంట్. అందుకే ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో పౌలు, అంటే ఇట్స్ కాల్డ్ ఏ ప్రిజన్ ఎపిస్టల్. నాకు పౌలు జీవితాన్ని కూడా ధ్యానించినాను. పౌలు ఎంత హీ మేడ్ హిస్ లైఫ్ సో డిసిప్లిన్. ఖాళీ లేడు, ఎప్పుడు ఖాళీ ఉన్నాడు. ఈజ్ ఆల్వేస్ బిజీ డూయింగ్ గాడ్స్ వర్క్. తర్వాత చెరసాలలో వేసినా కానీ చెరసాలలో కూడా సమయాన్ని వ్యర్థం చేయకుండా చెరసాలలో పత్రికలు రాసినాడు. ఇట్స్ కాల్డ్ ప్రిజన్ ఎపిస్టల్స్. అంత కష్టంలో దోమలు కుడుతున్నాయి, తిండి లేదు, టికానా లేదు, స్వాతంత్రం లేదు, శుచి లేదు, శుభ్రం లేదు. అయినా ఆ 4 ఎపిస్టల్స్, ఒకటి కొలస్సీ పత్రిక, ఎఫెసీ పత్రిక, ఇంకా ఫిలిప్పీ పత్రిక, ఇంకోటి ఫిలమోన్ పత్రిక, ఎక్కడి నుండి రాసినాడు తెలుసా మీకు? బంధకాల్లో ఉండి రాసినాడండి. బంధకాల్లో ఉండి రాసి నా ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట అంటాడు, గమనించాలి విశ్వాసి. ముగిస్తున్నాను. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 6 నుండి నేను చదువుతున్నాను. బంధకాల్లో ఉండి రాస్తున్నాడు. ఇట్స్ కాల్డ్ ఏ ప్రిజన్ ఎపిస్టల్. ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించు. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ప్రభు సమీపముగా ఉన్నాడు. దేనిని గురించి చింతపడకుడి, కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలియడం. సమస్య ఎక్కడ ఆరంభమైతే హృదయంలోను తలంపులోను. అందుకే నీవెప్పుడు కీప్ యువర్ సెల్ఫ్ ఆక్యుపైడ్. చింతతో కాదు, దేవుని సన్నిధితో నువ్వు నింపబడాలి. మదిలో కానీ హృదయలో కానీ దేవుని గురించిన స్తుతి, దైవ శక్తి గురించి ఉన్న తలంపులు, మరి కృతజ్ఞత, ప్రార్థన, విజ్ఞాపన, పాటలు, ఆరాధన, వీటితో నింపుకోవాలన్నమాట. మెట్టు సహోదరులారా, 8వ వచనం, ఏ యోగ్యత అయినను మెప్పైనను ఉండిన ఎడల, ఏవి సత్యమైనవో అంటే అబద్ధానికి చోటు ఇవ్వద్దని అర్థం, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానము ఉంచుకొనురి. మరియు మీరు నా వలన ఏవి నేర్చుకుని అంగీకరించుతురో, నా యందు ఉన్నట్టుగా ఏవి వింటిరో, ఏవి చూసిరో అట్టి వాటిని చేయుడి. అప్పుడు సమాధానకర్తయగు దేవుడు మీకు తోడై ఉండు. అంటే ఫిల్లింగ్ యువర్ సెల్ఫ్ విత్ ఓన్లీ వాట్ ఈస్ నీడెడ్. అంటే వ్యర్థమైనవి నింపుకోకుండా, తలంపులు కానీ హృదయం కానీ, చింత, చీకు, 20 ఏళ్ల క్రితం ఏమైంది, ఇంకేమవుతుంది, చాలామందికి భవిష్యత్తు గురించిన భయం, వృద్ధాప్యంలో ఏమవుతుంది, నాకు పడకబడితే నేనేమవుతా, నా పిల్లలందరూ దారి తప్పితే ఏమవుతుంది, నన్ను వదిలిపోతే నేనేమవుతా, నువ్వేం కావు, అయ్యేదే అవుతుంది. ప్రార్థన చేయి, విశ్వాసంతో ఉండు. నువ్వు భయపడినావంటే భయపడిందే నీ మీదకి వస్తుంది. నువ్వు ఆలోచించు, నేను పడకబడతా, నా దగ్గర ఎవరు, అదే జరుగుతుంది. నేను చావను, నేను ఆరోగ్యంగా ఉంటాను, నేను దేవుని సేవ చేస్తాను, నేను పాపం చేయను, నేను ఆజ్ఞను అతిక్రమించను, నేను దేవుని వాక్యపు అడుగుజాడల్లో నడుస్తాను, నేను దేవునికి సాక్షిగా ఉంటాను, దేవుడు చెప్పింది నేను ప్రాణం పోయేంత వరకు చేస్తాను, నా నడక విశ్వాసపు నడక, అబద్ధానికి నాకు చోటు లేదు, అవిశ్వాసానికి చోటు లేదు, అపనమ్మకానికి చోటు లేదు, నేను దేవుని చేత ఏర్పాటైన వ్యక్తి నాను, అదే జరుగుతుంది. దేవుని స్తోత్రం.
నేను ఆశీర్వదింపబడిన వ్యక్తిని అంటూ ఉండాలి. ఐఎమ్ బ్లెస్డ్ పర్సన్, ఐఎమ్ బ్లెస్డ్ ఇన్ ఎవ్రీ వే, ఐ డోంట్ ల్యాక్ ఎనీథింగ్. నాకేది కొదవలేదు, నాకేమీ కొదవ, నా దేవుడు ఉండగా. ఇలాంటి మాటలు పలుకుతూ ఉండు, భయం మీ జోలికి రాదు. హల్లెలూయా. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము చప్పట్లు కొట్టి ఆరాధించండి. మేము భయపడము, దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా దైవ భ్రష్టులమైన మమ్ము దివ్యంబుగా రక్షించే దీవారాత్రులు దేవుడే కాయును. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, శత్రుకోటి మమ్ము చుట్టన్, పాతాళము మృంగజుడన్, శత్రుకోటి మమ్ము చుట్టన్, పాతాళము మృంగజుడన్, నిత్యుడు యేసు నిత్యము కాయును. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, బలమైన ప్రభు హస్తముల్ వలయము వలె మమ్ము చుట్టి, బలమైన ప్రభు హస్తముల్ వలయము వలె మమ్ము చుట్టి, పలు విధములుగా కాపాడు మమ్మును. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదని యేసే చెప్పెను మాకు. మేము భయపడము, ఇక మేము భయపడము, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతో నుండా, అగ్ని పరీక్షలయందు వాగ్దానమిచ్చి మాతో నుండా, ఏ ఘడి అయినను విడువాక కాయును. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు, ఏ కీడు రాదు యేసే చెప్పెను మాకు. మేము భయపడము, మేము భయపడము, కునుకడు ఇన్నడు నిద్రించడు, కునుకడు మన దేవుడు ఎన్నడు నిద్రించడు, కను పాపగమము కాపాడు నేప్పుడు. మేము భయపడము, ఇక మేము భయపడము, ఏ కీడు రాదు యేసే చెప్పెను
చెప్పెను మేము భయపడము, ఇక మేము భయపడము. జీవిత కష్ట నష్టముల్ ఆవరించి దుఃఖపరచా, జీవిత కష్ట నష్టముల్ ఆవరించి దుఃఖపరచా, దేవుడు సంగిన ఈ ఊలనెంచుము మేము భయపడము, మేము భయపడము. ఏ కీడురా ఏసే చెప్పెను ఏ కీడురా ఏసే చెప్పెను మేము భయపడము, ఇక మేము భయపడము. ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్, ఇహ మందు మన శ్రమలన్నీ మహిమకు మార్చెడు ప్రభున్. మహిమా పరచి మ్రొక్కేదమిలలో మేము భయపడము, ఇక మేము భయపడము. ఏ కీడు రాదు ఏసే చెప్పెను ఏ కీడు రాదు ఏసే చెప్పెను మేము భయపడము, ఇక మేము భయపడము. అందరు లేచులు పడితే ప్రార్థన చేస్తాం. ప్రభా మేము భయపడం, మాకు ఆ భయం నీలో ఉంది నాయన, మా జీవం నీలో ఉంది, మా ఉనికి నీలో ఉంది. నిన్ను కలిగిన జీవితం, జీవం గల దేవుని ఆరాధికులం, జీవం గల దేవుడు మా మధ్యలో ఉన్నాడు. మేము నిన్ను కలిగి ఉన్నవారు చీటికి మాటికి భయపడి వణికి బెదిరిపోకుండా, జడియకుడి, భయపడకుడి, వణకకుడి, భయపడకుడి, దేవుడు నీకు తోడై ఉన్నాడు. అవును ప్రభా, యోబు జీవితాన్ని మేము ఒకసారి తిరిగేసినప్పుడు ఎక్కడది కలిగింది తప్పు, అవును అన్నీ చేసినాడు, అన్ని విధాల నీకు అంగీకారంగా ఉన్నాడు. కానీ అనుమానం ఆయనలో ఉండింది, భయము ఆయనలో ఉండింది. ఆ భయము ఆయనకు పెద్ద కీడు తీసుకొని వచ్చింది. సాతానుడు ప్రవేశించినాడు, జోక్యం చేసుకున్నాడు. సాతానుడు అపవాదికి చోటిచ్చినాడు. మేమేమి మాత్రం అపవాదికి చోటు ఇవ్వకూడదు నాయన. ఇలాంటి భక్తుల చరిత్ర మమ్మల్ని సరిదిద్దుతుంది. యోబు జీవితాన్ని బట్టి నీకు ధన్యం, మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఓడిపోయినాడు, గెలిచినాడు, పోగొట్టుకున్నాడు, పొందుకున్నాడు. ఎంత అద్భుతం! పోగొట్టుకున్నవన్నీ కూడా రెండంతలు పొందుకున్నాడు. అలాంటి ఆశీర్వాదం యోబుకి ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. మాకు కూడా అలాంటి దీవెన దయచేయండి, అలాంటి ధైర్యము దయచేయండి. మేము పడినను తిరిగి లేస్తాం. నువ్వు మా చెయ్యి పట్టుకున్నావు గనక మేము నాశనము కాలేము. మా చెయ్యి పట్టుకొని మాకు నీవు ధైర్యాన్ని శక్తినిచ్చి తిరిగి నిలబెట్టగలవు తండ్రి, నీకు వందనాలు. ఎప్పుడు అనుమానం చేత కాక విశ్వాసం ద్వారా నీతిమంతుడు బ్రతుకునన్నావు. వెలిచూపు వలన కాక విశ్వాసం ద్వారా విశ్వాసి బ్రతుకుతాడు. ఏది వచ్చినా భయపడాడు. దేవుని యందు అచంచలమైన విశ్వాసం అతన్ని నిలుపుతుంది ఈ లోకంలో. అతని కలుగజేస్తుంది లేని కార్యాలను, ఇస్తుంది దేవుని ఆశీర్వాదాలు. అందుకే విశ్వాసంలో కర్తయుద్ధాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూచుచూ మేము పందరంగంలో పరిగెత్తాలని పౌలు భక్తుడు అంటున్నాడు. యేసు మీద మీరు లక్ష్యం ఉంచుడి. అవును తండ్రి, నువ్వు ఈ లోకానికి వచ్చి ఎప్పుడు భయపడి కానీ, ఎప్పుడు నీరసించిపోవడం కానీ, కృంగిపోవడం కానీ ఎక్కడ మేము చూడలేదు నాయన. నువ్వు దేవునికి సంపూర్ణ విధేయత చూపినావు. యువర్ గోల్ వాజ్ టు డూ గాడ్స్ విల్. నీకున్న ధ్యేయము తండ్రి యొక్క అభిష్టం నెరవేర్చాలని. నువ్వేమీ కోరలేదు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చినావు. మరణం పొందినంతగా విధేయత చూపినావు, పరిశుద్ధత పాటించినావు. నీకు ఇచ్చిన సమయాన్ని వ్యర్థం చేయలేదు, సాతానుకు చోటు ఇవ్వలేదు. వాక్యంతో సాతాను ఎదిరించినావు, ఉపవసించినావు. దినమునకు ఎన్నో పర్యాయములు ప్రార్థనకు ఉపకంపించినావు, దేవుని మాటలు ప్రకటించినావు. నువ్వు ఈ లోకము కోరలేదు నాయన. నువ్వు దేవుణ్ణి, తండ్రిని
ఇష్టపరచాలని, తండ్రికి ప్రీతికరమైన పనులు చేయాలని అభిలాష కలిగి ఉన్నావు. ఈ లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించినానని యోహాను 16:33 సెలవిచ్చినావు. అలాగే ఈ లోకాన్ని జయించడానికి విశ్వాసం ద్వారా మాకు కూడా ఆ శక్తి దయచేయండి. విశ్వాసం అనే డాలు పట్టుకొని సాతానుడు మా మీద విసిరే అగ్ని బాణములను, అస్త్రాలను ఆర్పివేయడానికి శక్తి మాకు దయచేయమని, మేలు మేము అనుభవించాలి, కీడు తెచ్చిపెట్టే సాతానును బంధించి పారద్రోలని అనుకున్న ఆత్మశక్తి మాకు అందరికీ దయచేయమని, మా హృదయాలు ఖాళీగా ఉండకుండా స్తుతులతో నింపబడాలి, వాక్యంతో నింపబడాలి, నీ సన్నిధితో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. ఎందుకంటే మా కడవరి స్థితి మొదటి స్థితి కంటే దౌర్భాగ్య స్థితిలోకి రాకుండా నైనా మేము ఖాళీగా మా హృదయాలు కానీ తలంపులు కానీ ఉండకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా పరిశుద్ధాత్మ పూర్ణులై విజయోత్సవంగా ఈ జీవితాన్ని జీవించడానికి మాకందరికీ నీ కృప విస్తరింపజేయమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసము, సహాయం మనకందరికీ సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.